జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవిక గారు, వీడు మంచి వాళ్ళ నటించి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మిమ్మల్ని నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఇలాంటి ద్రోహం చేసిన వాడిని వదలకూడదు. అయ్యో దేవిక, కీర్తి మాటలు వినొద్దు. తను నన్ను అపార్థం చేసుకుని నీ ముందు దోషులను నిలబెట్టాలని అబద్ధం చెప్తుంది. నేను ఎలాంటి వాడినో, నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో, నువ్వంటే ఎంతగా పడి చస్తున్నానో నీకు తెలుసు కదా దేవిక. అన్నీ తెలుసు కళ్యాణ్. నీకు కాళ్ళు నడవడానికి వస్తున్నా సరే డాక్టర్ కాళ్ళు పనిచేయవని చెప్పారని కూడా తెలుసు. నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చి అందరినీ పేరుతో పిలిచేంత తెలివి ఉన్నా సరే డాక్టర్తో కావాలనే మతిమరుపుందని అబద్ధం చెప్పించావని కూడా నాకు తెలుసు. ఆ నీలకంఠంతో కలిసి నన్ను చంపడానికి కూడా వెనకాడలేదన్న సంగతి కూడా నాకు తెలుసు. రే ఇడియట్, నీ గురించి నాకు ఎప్పుడో నిజం తెలుసురా. అయినా సరే నువ్వు మారుతావని, నిన్ను మార్చుకోగలనన్న నమ్మకంతో, మానవత్వంతో నిన్ను భరిస్తూ వచ్చాను. కాని కుక్కతో ఒక వంకర పోదు అన్నట్టుగా నీ వంకర బుద్ధి చూపించావు. నీ స్వార్థం కోసం ఆ నీలకంఠంతో చేతులు కలిపి నన్ను జైలుకి కూడా పంపించావు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నాకు సరైన గుణపాఠమే నేర్పావు. ఇన్ని తప్పులు చేసిన నిన్ను నిజం తెలిసిన రోజే చంపకుండా నేనే తప్పు చేశాను. ఇప్పుడు చంపి ఆ తప్పుని నీ రక్తంతో చెరిపేస్తాను. ఈ దుర్మార్గుణ్ణి నీ చేతులతో చంపి లేని పాపం తెచ్చుకోకు. వదిలే దేవిక, వీడి సంగతి నేను తేలుస్తాను. వద్దక్క, వీడు నాకు చేసిన ద్రోహానికి నా చేతులతోనే వీడిని కడతీరుస్తాను. అప్పుడు గాని నా ఆవేశం చల్లారదు. మా వాళ్ళని కాదనుకుని నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా జీవితం నాశనం చేయాలని చూస్తావా? నాకన్నా నువ్వే మంచివాడివని నా వాళ్ళు నిన్ను గుడ్డిగా నమ్మారు. నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని అపార్థం చేసుకున్నారు. నాకు పిచ్చి పట్టిందని అందర్నీ నమ్మించేలా చేశావు. నేను మా వాళ్ల పాలిట రాక్షసులా తయారయ్యారని చెప్పి అందరూ అనుకునేలా చేశావు కదరా. నీలాంటి వాడు ఇంకొక క్షణం కూడా బ్రతకడానికి వీల్లేదు. చావరా, చావు, చావు, చావు. దేవిక ఆగు. నన్ను ఆపద్దు. ఈ పాపాత్ముడు బ్రతకడానికి వీల్లేదు. దేవిక, నీకు దండం పెడతానే. ఆ దుర్మార్గుని చంపి నువ్వు హంతకురాలివి కాకే. రేయ్, నేను మా వాళ్ళకి ఒక పిచ్చిదానిలాగా, ఒక రాక్షసిలాగా ఎందుకు కనిపించానో తెలుసా? అందరినీ ఎందుకు రాచి రంపాన పెట్టానో తెలుసా? నేను పెట్టే బాధ భరించలేక వాళ్లల్లో మార్పు వస్తుందన్న ఆశతో అలా చేసేదాన్ని. నువ్వు చేసిన మోసం వల్ల నేను అన్యాయంగా నిందలు మోసి జైలుకెళ్ళాన్రా. ప్రాణంగా ప్రేమించిన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను. అందరిలో తల వంచుకున్నాను. అవమానాల పాలయ్యాను. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నా వాళ్ల కోసం నిలబడాలనుకున్నాను. ఇప్పుడు నేను కోరుకున్నట్టే నా వాళ్ళు మారిపోయారు. నా ఆశయం నెరవేరింది. కానీ నువ్వు చేసిన మోసాన్ని మాత్రం నేను భరించలేకపోతున్నాను. నీ నిజస్వరూపం తెలిసిన మరుక్షణమే నిన్ను లేపేయడానికి ప్లాన్ చేశాను. హాస్పిటల్లో తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు తప్పించుకోలేవురా. ఒరేయ్, నిన్ను అన్నయ్య, ఛీ, నా చేత్తో దెబ్బలు తింటానికి కూడా నీకు అర్హత లేదు. నిన్ను చూసిన రోజే నువ్వెలాంటి వాడివో నేను కనిపెట్టాను. తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వాడివని మా వాళ్ళకి ఎంత చెప్పినా కూడా నమ్మలేదు.
కానీ ఈ రోజు నీ బండారం బయటపడింది. నీలాంటి చీడ పురుగు బతకటానికే వీల్లేదురా. ఎక్కడికైనా పొయ్యే రేయ్, సొంత మనిషి కంటే ఎక్కువగా నమ్మినందుకు ఇంత ద్రోహం చేస్తావా? మేకతోలు కప్పుకున్న పులిలాగా ఇన్ని రోజులు మా మధ్య ఉంటూ మాకే అన్యాయం చేయాలని చూస్తావా? ఛీ! అల్లుడువైన కొడుకులాగా అన్ని బాధ్యతలు నువ్వే వహిస్తున్నావని ఎంతో మురిసిపోయాన్రా. నా కూతురు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే నువ్వు భర్తగా వచ్చావని ఆనందపడిపోయాన్రా. ఆ ఆనందం అంతా అబద్ధమని నిరూపించావు కదరా పాపిష్టోడా. నన్ను క్షమించు దేవిక. వీడి గురించి నిజం తెలిసినా సరే నువ్వేమైపోతావో, ఎక్కడ నిజాన్ని నమ్మకుండా అబద్ధం అనుకుంటావో అన్న భయంతో నీకు నేను చెప్పలేదు. మీ పక్కనున్నది దుర్మార్గుడని తెలిసినా సరే ఎన్నాళ్ళు భరిస్తూ వచ్చారని తలుచుకుంటేనే గుండె బరువెక్కిపోతుంది. దేవిక మేడం, ఈ నీలకంఠ మీ పైన చేసిన కుట్ర గురించి, మీకు చేసిన అన్యాయం గురించి అన్నీ డీటెయిల్గా ఒప్పుకున్నాడు. అంతేకాదు, నీలకంఠం చేసిన అన్ని తప్పుల్లోనూ కళ్యాణ్ కూడా భాగం ఉందని చెప్పాడు. అందుకే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. ఈ సమస్యలన్నింటికీ మూల కారణం ఈ నీలకంఠమే. వీడిని వదలొద్దు దేవిక. వీడి వల్ల నువ్వు పడ్డ బాధ మొత్తం తీరిపోయేలాగా చిత్తకొట్టు. నువ్వు కొట్టిన దెబ్బలకి వాడికి వాడి జేజమ్మ గుర్తుకు రావాలి. ఇంకో 7 జన్మల్లో వాడు తప్పు చేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలి. కొట్టండి దేవిక గారు. ఈ దుర్మార్గుడు మన ఉసురు పోసుకున్నందుకు తగిన శాస్తి జరగాలి. కొట్టండి. ఇంకా ఆలోచిస్తారేంటి? వీడిని కొట్టండి. ఆగండి. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. చట్టపరంగానే వీడికి శిక్ష పడేలా చేద్దాం. ఎస్ఐ గారు, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. చట్టపరంగా వీళ్లపై చర్యలు తీసుకోండి. కానిస్టేబుల్స్, కళ్యాణ్ అరెస్ట్ చేయండి. ఒక్క నిమిషం. దేవిక, దేవిక, క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నీలాంటి దేవతని డబ్బు మీద ఆశతో, అహంకారంతో అవమానించాను. నిన్ను ఎన్నో మాటలన్నాను. చాలా కష్టపెట్టాను దేవిక. నిన్నొక డబ్బుల మిషన్లా చూశాను తప్ప భార్యగా చూడలేకపోయాను. నేను చేసిన తప్పులకి నువ్వు నన్ను చంపేసినా బాగుండేది, కానీ దెబ్బలతో సరిపెట్టావు. జైలుకు వెళ్ళైనా నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఎంతో కొంత చేసుకుంటాను. కానిస్టేబుల్, అరెస్ట్ హిమ్. నీలకంఠ గారు, పదండి. దేవిక గారు, కేసు సిబిఐ ఆధీనంలో వచ్చిన తర్వాత మీ మీద వచ్చిన ఆరోపణ గురించి ఎంక్వైరీ చేశాం. అందులో భాగంగా మీ పెళ్లిలో దొరికిన బ్రీఫ్ కేస్ గురించి, అందులో డబ్బు, నగలు, లెటర్ గురించి కూడా పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఇందులో మీది ఎలాంటి తప్పు లేదని, మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే కేసులో ఇరికించారని, కుట్రపూరిత ఆలోచనలతో నీలకంఠం ఇదంతా చేశాడని రుజువైంది. అందుకే మీ మీద ఉన్న కేసును కొట్టేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. నిజం నిప్పు లాంటిదే. ఎప్పటికైనా అది నిరూపించబడుతుందని మీరు మరోసారి రుజువు చేశారు. ఏదేమైనా నా మీద వచ్చిన ఆరోపణని
నిజం కాదని నిరూపించినందుకు వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఆఫీసర్. థ్యాంక్స్ ఎందుకండి, మా డ్యూటీ మేం చేశాం. త్వరలోనే మీకు రీజాయినింగ్ లెటర్ వస్తుంది. జాబు రీజాయినింగ్ అవుతున్నందుకు కంగ్రాచులేషన్స్ మేడం. ఇక మేము వెళ్తాం. సరే. ఇక మనకు అన్నీ మంచి రోజులే. మన ఇంటికి పట్టిన గ్రహం ఇప్పుడే వెళ్ళిపోయింది. ఇక మనకి ఎలాంటి సమస్యలు లేవు. ఇక ఈ ఇల్లు ఒక బృందావనంలాగా మారాలి. అందరూ సంతోషంగా ఐకమత్యంగా కలిసుండాలి. చాలా చక్కని మాట చెప్పావు దేవిక. నీకు అన్యాయం చేసినవాడు నీ దగ్గర ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నీకు మేమంతా ఉన్నాం. సంతోషంగా ఉండమ్మా. మీరే నా సైన్యం, మీరే నా ధైర్యం అమ్మా. గతాన్ని గురించి నేను ఆలోచించను. బావగారు మహేష్ వాళ్ళు వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ వృద్ధిలోకొస్తే చూడాలన్నదే నా కోరిక. అమ్మా దేవిక, నాకు సూపర్ మార్కెట్లో మేనేజర్గా జాబ్ వచ్చింది. ఇక నుంచి నేను ధరణికి సపోర్టుగా ఉంటాను. మీ అక్క కళ్ళల్లో ఒక్క కన్నీటి బొట్టు రాకుండా చూసుకుంటాను, సరేనా? థ్యాంక్స్ బావగారు. మీలో ఈ మార్పు రావాలనే ఇన్ని రోజులు ఎదురు చూశాను. ఈ క్రమంలో బాధ పెట్టేలా మాట్లాడాను. దయచేసి క్షమించండి. అలా అనకమ్మా. నా ప్రవర్తన వల్ల నువ్వు ఎన్నోసార్లు మనసు చంపుకునున్నావు. నువ్వే నన్ను క్షమించాలి. మా నాన్నలో మార్పు వచ్చేలా చేసినందుకు థ్యాంక్స్ అండి. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. ఎందుకు పనికిరాడు వాడనుకున్న నాకు మీ మోటివేషన్తో మళ్ళీ కొత్త విజయాలు సంపాదించుకునేలా చేశారు. ఇందాకే నాకు జాబ్ కన్ఫర్మ్ అయినట్టు కాల్ కూడా వచ్చింది. మంచి శాలరీ, నా అప్పులన్నీ తీరిపోతాయి. కంగ్రాట్స్ మహేష్. ఇక నుంచి దీపని మీ అమ్మా నాన్నల్ని కూడా కంటికి రెప్పలా చూసుకో. అలాగే నీ చెల్లెలు బావగారిని మర్చిపోవద్దు. దానికి నేనున్నాను కదండి, అంత ఈజీగా మర్చిపోనిస్తానా ఏంటి? అదే తీర్చాల్సిన అప్పు ఉంది కదా, రోజుకి 2 సార్లైనా కాల్ చేస్తుంటాను. చూడండి, మా వాళ్ళు ఒక్క పైసా కూడా ఇవ్వరు. ఏం చేసుకుంటారో చేసుకోండి. అబ్బో, హోమ్ మినిస్ట్రీలో ఆర్డర్ వేశాక నేనేం చేస్తాను? అప్పంతా మాఫీ చేస్తాను. ఆడపిల్ల సొమ్ము పుట్టింటి వాళ్ళు తిన్నారన్న చెడ్డ పేరు మాకొద్దు ఆదర్శ్. 1 సంవత్సరం టైం ఇస్తే వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాం. కాదు అంటే మీరు ఫీల్ అవుతారు, కానీ ఆ డబ్బు ఇచ్చినప్పుడు మాత్రం నా చేతికే ఇవ్వండి. మీ అల్లుడికి ఇస్తే ఎక్స్ట్రా ఖర్చులు చేసేస్తాడు. ఎంత మారిపోయావు కీర్తి. అప్పుడే భర్తని కొంగును మూడేసుకున్నట్టు మాట్లాడుతున్నావు. ఏం చేస్తాం బామ్మ, నీ మనవరాలి డామినేషన్ ముందు నేనేమీ చేయలేకపోతున్నాను. ఒక్క సర్దుకుపోవడం తప్ప. దేవిక, ఆ దేవుడి దయ వల్ల కష్టాలన్నీ తీరిపోయాయి. నువ్వు మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వబోతున్నావు. చాలా సంతోషంగా ఉంది. జాబ్లో జాయిన్ అవుతానక్క, కానీ ఢిల్లీకి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను. అక్కడే వర్క్ చేస్తాను. దేవిక, నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా. ఈ అమ్మని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతావా? ఇప్పుడే కదా ఈ ఇల్లు ఒక బృందావనంలా మారిపోవాలి అన్నావు. నువ్వు లేకుండా అదెలా బృందావనం అవుతుంది దేవిక? మీరిక్కడే ఉండండి, మనమందరం కలిసే ఉందాం. అవునండి, ప్లీజ్ కాదనకండి, మీరిక్కడే ఉండండి. ప్లీజ్ నాకు అడ్డు చెప్పకండి. ఈ ఒక్క విషయంలో నన్ను మన్నించండి. ఇప్పుడే వస్తాను. మహేష్, ఇవి నా బిజినెస్ నీ పేరు మీదకి రాసిస్తున్నట్టుగా డాక్యుమెంట్స్. ఇక నుంచి నువ్వు ఒకరి కింద పని చేయకుండా నువ్వే బిజినెస్ చేస్తూ నీ కింద 10 మంది పనిచేసేలా చూసుకో. తీసుకో. ఇదిగో తీసుకో. నన్ను క్షమించండి. మీరు
మీరు మాకు ఎంత మంచి చేసినా సరే మిమ్మల్ని ద్వేషిస్తూనే వచ్చాను. ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించేలా చేసే గొప్ప మనసు మీకుందని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. కంట్రోల్ దీపా, గతం గురించి మర్చిపో. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో. ఆదర్శ్, ఎలాంటి మనస్పర్ధలకు పోకుండా సంతోషంగా 10 కాలాల పాటు పచ్చగా అన్యోన్యంగా కలిసుండండి. హ్యాపీగా ఉండండి. దేవిక, మా అందరి కళ్ళల్లో సంతోషాన్ని నింపి నువ్వు మాత్రం దూరంగా వెళ్ళిపోతావా? ఇది న్యాయమేనా? అమ్మా, నేను ఎంత దూరంగా ఉన్నా ప్రతి పండక్కి ఈ ఇంటికి చుట్టంగా వచ్చి మీతో కలిసిమెలిసి ఆడి పాడి బోల్డన్ని మధుర జ్ఞాపకాల్ని నాతో తీసుకెళ్తానమ్మా. అక్కా, చెప్పింది గుర్తుందిగా? ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. ఇక నువ్వు ఏ ఆలోచన పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు. దేవికా, వర్జ వచ్చేస్తుంది, తొందరగా రా. చల్లగా ఉండమ్మా. వెళ్ళొస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగేనమ్మా. మళ్ళీ నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వస్తానమ్మా. అక్క, ఇంటి బాధ్యత లేదు. బావగారు మహేష్ చూసుకుంటామని చెప్పారు. ఇక నుంచైనా కొంచెం రెస్ట్ తీసుకో. నువ్వు బావుంటేనే ఇల్లు బావుంటుందనే విషయం మర్చిపోద్దు. దేవిక, వరుసకు చెల్లెలు అయ్యావు కానీ ఒక తల్లిలా నన్ను నా కుటుంబాన్ని చక్కదిద్ది వెళ్తున్నావు. నువ్వు నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి. సరే బావగారు. దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వెక్కడ కాలు పెట్టినా అక్కడ విజయం, సంతోషం ఉంటాయి. క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా. సరే మహేష్, బాగా కష్టపడి బిజినెస్ సక్సెస్ చేయి. తొందరలోనే మరో బ్రాంచ్ పెట్టేలా ప్లాన్ చేయి. మీ బ్లెస్సింగ్స్ నాకున్నాయి. తప్పకుండా సక్సెస్ చేసి చూపిస్తాను. వెరీ గుడ్. దీపా, సంవత్సరం తిరిగేసరికి ఈ ఇంటి వారసుని మా అక్క బావ చేతుల్లో పెట్టాలి. గుడ్ మార్నింగ్ సార్. మీరేంటి ఇలా వచ్చారు? దేవిక, మీ మీదున్న కేసులో మీకు క్లీన్ చీట్ రావడంతో మీకు జాబ్లో జాయిన్ అవడానికి క్లియర్ అయిందని చెప్పాను కదా? ఎస్ సార్. ఇప్పుడు మీకు జాబ్లో ప్రమోషన్ వచ్చిందని చెప్పడానికి వచ్చాం. ప్రమోషన్ వచ్చిందా? ఎస్, మిమ్మల్ని డిప్యూటీ కమిషనర్ నుంచి హయ్యర్ పొజిషన్కు ప్రమోట్ చేశారు. ఆర్డర్స్ జారీ చేశారు. ఇదిగో ఆర్డర్ కాపీ. థ్యాంక్ యూ మేడం. మీతో కలిసి పనిచేసినందుకు ఒక ఆఫీసర్గా ఎలా ఉండాలో మీ నుంచి చాలా నేర్చుకున్నాం మేడం. ఈరోజు మీరు మాకు దూరం అవుతున్నా మీ సిన్సియారిటీని మేము మర్చిపోలేం. థ్యాంక్ యూ సో మచ్. నా మీద మీరు చూపించిన కన్సర్న్కి చాలా చాలా థ్యాంక్ యూ. మీ సిన్సియారిటీ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది మేడం. మీలాంటి వాళ్ళే మాకు ఆదర్శం. బై ద వే, ఢిల్లీలో మీరు జాబ్లో జాయిన్ అవుతున్నట్టు సైన్ చేసి ఛార్జ్ తీసుకోగానే గవర్నమెంట్ మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేసింది. 2 గన్మెన్స్ని కూడా ప్రొవైడ్ చేసింది. ఇక్కడ సమాజంలో కలుపు మొక్కల్ని ఏరి పారేసినట్టే
అక్కడ ఉన్న భారీ తిమింగలాన్ని కూడా మీరు చట్టానికి పట్టించండి. నా ఒంట్లో ఓపికన్నంత వరకు నిజాయితీగానే పనిచేస్తాను. తప్పు చేసింది అయిన వాళ్ళైనా వదిలిపెట్టను. దేవిక గారు, మీలా ఉండాలంటే ఏం చేయాలో ఒకసారి చెప్తారా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. కర్మ చేయటం మన చేతుల్లో ఉంది, కానీ ఫలితం మన చేతుల్లో ఉండదు. ఫలితాలను ఆశించకుండా మీ బాధ్యతలను, మీ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నెరవేర్చండి అని చెప్పారు. కాబట్టి మనం చెయ్యాల్సిన కర్తవ్యాన్ని, బాధ్యతని కర్మబద్ధంగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నీతితో, నిజాయితీతో చేసుకుంటూ వెళ్తుంటే విజయాలు వాటంతట అవే వస్తాయన్నది నేను నమ్మే సిద్ధాంతం. ఒకరి చరిత్ర గురించి మనం తెలుసుకోవడం కాదు, మనమే ఒక చరిత్ర కావాలి. మన జీవితం ఇంకొకరికి ఆదర్శం కావాలి. అప్పుడే మన పుట్టుకకి ఒక సార్థకత ఉంటుంది. చాలా బాగా చెప్పారు మేడం. వస్తాం మేడం. వస్తాం మేడం. కడలి బతుకు సుడులు తరచు పడవ ప్రయాణం కడవరకు. కడలి బతుకు సుడులు తరచు పడవ ప్రయాణం కడవరకు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు.